హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ న్యూస్. వెస్ట్ బెంగాల్లో ఎన్నికలు కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు అక్కడ ఏ పార్టీ రాబోతుంది, అక్కడ ఎన్నుకోబడేటువంటి పార్టీ మీదే ఇప్పుడు భారతదేశ భవిష్యత్తు ఉందా, అక్కడ వచ్చేటువంటి పార్టీ మీదే శాంతి భద్రతలు భారతదేశంలో చక్కగా ఉండేటువంటి అవకాశం ఉందా? రీసెంట్గా అక్కడ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కూడా అక్కడే ఉండి ప్రత్యేకంగా ఎన్నికల నియమావళి అంతా కూడా దగ్గరుండి చూసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. అసలు ఏ పార్టీ రాబోతుంది? ముఖ్యంగా కొన్ని పార్టీలు అక్కడ మమతా బెనర్జీ అంటున్నారు, కొన్ని పార్టీలు ఎన్డీఏ కూటమి అన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏ పార్టీ వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి, వస్తే ఎలా ఉంటుంది? దీనికి మన తెలుగు రాష్ట్రాలకి ఉదాహరణగా ఏమన్నా మనం తీసుకోవచ్చా? ఇది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే హరీష్. అన్న, వెస్ట్ బెంగాల్కి సంబంధించి ఇప్పుడు అసలు ఒక హోరాహోరీగా దేశం మొత్తం తమిళనాడు కన్నా ఎక్కువగా అక్కడ ఫోకస్ చేసి చూస్తున్నటువంటి పరిస్థితి మారాలి, దానివల్ల దేశానికి ఏదో ప్రమాదం రాబోతుంది ఉంటే కనుక, మళ్ళీ వస్తే కనుక ఎలా ఉంటుంది అంటారు? అంటే వెస్ట్ బెంగాల్ చాలా కన్ఫ్యూషన్గా ఉంది. ఇవాళ సర్వేలు కూడా ఒక సర్వే మమత అంటుంది, ఒక సర్వే బీజేపీ అంటుంది. పోస్ట్ పోల్లో కూడా ఎక్కువ మమతకి ఎక్కువ ఛాన్స్ ఇచ్చినట్టు కనబడుతోంది. కానీ అట్లా అని చెప్పేసి బీజేపీని తీసేస్తామంటే తీసేయలేము అక్కడ. ఎందుకంటే కొంతమంది ఓటర్లు భయపడి వెస్ట్ బెంగాల్లో మమతకి ఓటేస్తామని చెప్పు ఉండొచ్చు, అధికార పార్టీకి భయపడతాను. నేను మధ్య ఒక ప్లేస్కి వెళ్తే అక్కడ అడిగాను ఎలా ఉంది అని చెప్పేసి. ఎలా ఉందని చెప్తే వాళ్ళు కొంతమంది చెప్పడానికి మొహమాట పడుతున్నారు. నేను మొహమాట పడ్డప్పుడు నేను ప్రభుత్వంలో ఒక పెద్ద ఆయనకి చెప్పాను, మొహమాట పడుతున్నారంటే కొంచెం నెగిటివ్గా ఉందండి, చూసుకోవాలి ఆ నియోజకవర్గాల్లో అని చెప్పాను. అంటే వాళ్ళు పూర్తిగా చెప్పరు, మొహమాట పడ్డారన్నా, కాన్ఫిడెంట్గా చెప్పలేదన్నా, వ్యతిరేకంగా చెప్పలేదు, మొహమాట పడి అనుకూలంగా ఏదో బాగానే ఉందిలేండి అన్నారన్నా ఖచ్చితంగా అధికార పార్టీ ఒక్కసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ పశ్చిమ బెంగాల్లో కూడా బాగానే ఉంది అంటే కనుక ఆ సర్వేలో మమతనే మళ్ళీ వస్తుంది అని చెప్పినా కానీ పూర్తిగా మనం విశ్వాసంలోకి తీసుకోరు. ఒక 1 or 2% మనం కొంచెం ఇది చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే సీట్ల విషయంలో కూడా కొంత మనం ఒక 4 సీట్లు బీజేపీ వాళ్ళకి ఎక్కువ వేసుకోవాలన్నమాట. సో ఆ రకంగా చూసినా కానీ మమత కొన్ని సర్వేల ప్రకారం బీజేపీకి 4 సీట్లు 5 సీట్లు కూడా అందట్లా, ఇంకా పైకి వెళ్ళిపోయింది. సో మమత గెలిస్తే ఏంటి? బీజేపీ గెలిస్తే జాతీయ స్థాయిలో సుస్థిరత, మమత గెలిస్తే మళ్ళీ అస్థిరత. మమత గెలిస్తే ఏంటి? అది బెంగాల్కే కదా మనకెందుకు అనుకోవటానికి లేదు. బెంగాల్కే కాదు, అది చాలా కీలకమైన పాయింట్, అది సున్నితమైన అంశం. అది రోహింగ్యాలు ఎక్కడి నుంచి వచ్చారు? బెంగాల్ నుంచో లోపలికి వచ్చారు. ఇవాళ హైదరాబాద్ పాత బస్తీలో కూడా రోహింగ్యాలు ఉన్నారు, కర్ణాటకలో కూడా రోహింగ్యాలు ఉన్నారు. వీళ్ళందరికీ అసలు ఐడి కార్డులు కూడా లేవు. వీళ్ళు దొంగ ఐడి కార్డులు సృష్టించి వీళ్ళ నాయకులు, ముస్లిం నాయకులు ఎవరైతే ఎంఐఎం లాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు వీళ్ళకి దొంగ ఐడి కార్డు సృష్టించి వీళ్ళందరూ కూడా మన ఓటర్లే కదా, ముస్లిమ్సే కదా అని చెప్పేసి వాళ్ళు చేస్తారు. చాలా డేంజరస్ గేమ్ నడుస్తూ ఉంది. ఈ డేంజరస్ గేమ్ గేట్ తీసింది వెస్ట్ బెంగాల్. అలాంటి వెస్ట్ బెంగాల్లో వీటన్నిటికీ తెరపడాలన్నా, రాష్ట్రంలో అల్లర్లు అంటే దేశంలో అల్లర్లు లేకుండా ఉండాలన్నా ఖచ్చితంగా అక్కడ బీజేపీ రావాల్సిన పరిస్థితి. అందుకే దేశం మొత్తం ఉత్కంఠతో చూస్తుంది. సర్వే ఫలితాలు కూడా డిఫరెంట్గా ఎందుకు ఇస్తున్నాయో నాకు అర్థం కావట్లేదు. ఇవ్వచ్చు 130 అన్న చోట ఒక 120 ఇవ్వచ్చు, 110 ఇవ్వచ్చు, ఒక 150 ఇవ్వచ్చు. కానీ అట్లా కాకుండా డ్రాస్టిక్గా ఒకడేమంటాడు ఈ మమత గెలుస్తుందండి, ఒకళ్ళు ఏమంటారు బీజేపీ గెలుస్తుందంట. ఇంత డ్రాస్టిక్ ఎందుకు జరిగింది అనేది ఒకసారి మనం పరిశీలించాలి. అయితే ఓవరాల్గా పోస్ట్ పోల్ అయిన తర్వాత కూడా మమతే అంటున్నారంటే అక్కడ 60 to 70% మమత గెలిచే అవకాశాలు ఉన్నాయి. నిజంగా మమత మళ్ళీ గెలిస్తే కనుక ఖచ్చితంగా అది భారతదేశానికి థ్రెట్. ఇవాళ మమత గెలవడం అనేది ఒక బ్యాడ్ ఇండికేషన్ కూడా. అంటే మనం ఏంటి, మైనారిటీలను బుజ్జగిస్తే మైనారిటీలతో పాటు ఉంటే గెలుపు మనదే అని చెప్పినట్టు అవుతుంది. సో ఇవాళ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు దాన్ని మళ్ళీ తీసుకుని చెలరైపోయే అవకాశం. ఇక్కడ ఏదో రపరప అంటున్నారు, అది ఇక్కడ స్టార్ట్ చేయడం కన్నా అక్కడ ఎలా ఉంటుందో ముందే చూపిస్తారు. అంతే. అసలు అక్కడ కూడా ఆల్రెడీ మీరు చూడండి చాలా హింసాత్మక ఘటనలు జరిగినాయి. పబ్లిక్గా ఒక మహిళ నాకు తెలిసి నేను చూసాను, నేను మమతాకి ఓటేను అని అంటే తెల్లరబడికి అమ్మాయి కూతురిని చంపేశాడు. అది అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అక్కడ. కాబట్టి ఆ భయంతో ఒకవేళ మీరు బీజేపీ వైపుకి రిజల్ట్ వచ్చిన ఆశ్చర్యపోకర్ల, భయంతో ఎవరు పబ్లిక్ సరిగ్గా స్పందించకపోవచ్చు కూడా. కానీ ఒక్కవేళ కనుక మమత గెలిస్తే అది చాలా చాలా డ్యామేజ్ చేస్తుంది దేశాన్ని. సో ఒక రకంగా చెప్పాలంటే అప్పుడు చాలామంది వైస్ డెసిషన్ తీసుకున్నారు, ఆంధ్రప్రదేశ్లో చాలా గొప్ప తీర్పు ఇచ్చారు, దేశం మొత్తానికి
ఇది ఒక కనువిప్పు లాంటి తీర్పు అని చెప్పేసి గతంలో మాట్లాడుకున్నాం మనం 2024లో ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు చాలామంది మేధావులు చెప్పినమాట, మనం చెప్పింది కాదు. మేధావులు ఏం చెప్పారు, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గెలుచుంటే దేశానికి ఒక బ్యాడ్ ఇండికేషన్ ఉండేది. ఏంటి బ్యాడ్ ఇండికేషన్? మనం ఇష్టం వచ్చినట్టు ఇబ్బడిగా డబ్బులు ఇస్తే వాళ్ళు మనకి చచ్చినట్టు మనకు ఓటేస్తారు అనే ఒక నానుడు, ఒక ప్రాక్టీస్, బ్యాడ్ ప్రాక్టీస్ వెళ్ళేది. ఇప్పుడు అలా కాదు. మిగతా అన్ని రాష్ట్రాలు కూడా ఎస్ మనం ఏమి చేయడం పర్లా, వాళ్ళ చేతులు వాళ్ళు బిచ్చగాళ్ళని చేసినట్టు వాళ్ళకి నెలకి ఎంత అని పడేస్తే చాలు, ఏదో ఒక పథకం రూపంలో వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. మనల్ని మాత్రం 24 గంటలు మనం ఎప్పటికీ మనం శాశ్వతంగా ఉండొచ్చు అని. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ కూడా అదే, శాశ్వతంగా ఉండాలి గద్దె మీద అనే ప్లాన్తోనే ఆయన ఇలాంటివి చేశారు. కానీ ప్రజలు చాలా వైజ్గా డెసిషన్ తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు, అందుకే నేను మెచ్చుకుంటాను, ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పాను, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా వైజ్ డెసిషన్ తీసుకున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు దేశానికి ఒక కనువిప్పు కలిగించి తీర్పిచ్చారని కూడా మనం మాట్లాడుకున్నాం. కానీ పశ్చిమ బెంగాల్లో ప్రజలు మరి ఇంత మెచ్యూరిటీ లేదా, ఇంత స్థాయిలో ఆలోచించగలిగిన శక్తి, మేధోశక్తి వాళ్ళ దగ్గర లేదా అనేది ఒక డౌట్ వస్తుంది. సో ఏదేమైనా ఒకవేళ పశ్చిమ బెంగాల్లో కనుక మమత మళ్ళీ గెలిస్తే మరొక రావణ కాష్టంలాగా తగలబడతానే ఉంటుంది మరొక 5 ఏళ్ల పాటు. మనకొక అది వల్నరబుల్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుంది. మనం ఒకవైపు పాకిస్తాన్ టెర్రరిజంతో పోరాడుతున్నాం, ఒకవైపు రోహింగ్యాలతో పోరాడుతున్నాం, మరోవైపు చైనాతో పోరాడుతున్నాం. ఈ చైనాతోటి రోహింగ్యాలతోటి పోరాటానికి కీలకమైన ప్రాంతం వెస్ట్ బెంగాల్. అదే మన చేతుల్లో నుంచి కనుక, అంటే బీజేపీ చేతుల నుంచి కనుక వెళ్ళిపోతే ఖచ్చితంగా ఈ దేశం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కేవలం పశ్చిమ బెంగాల్ మాత్రమే కాదు, భారతదేశమే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కానీ మరి అక్కడ ప్రజలు ఎలా చూస్తారనేది కూడా చూడాలి. ఎందుకంటే వాళ్ళ తీర్పు బయటకి పెట్టలేక మళ్ళీ ఆ పార్టీ వస్తే మనల్ని ఏమైనా చంపేస్తారేమో, ఓటేసామని చెప్పి ఆ డెసిషన్ బయటకు వచ్చి చెప్పలేక ఏమన్నా ఇలాంటి ఈ సర్వేలు వస్తున్నాయేమో అని. కొన్ని సర్వేలు మీకు ఎంత కరెక్షన్ గురైనా ఏకపక్షంగా తృణమూలకు గెలుపునిచ్చాయి. 170, 180 స్థానాలు వస్తాయంటే ఏంటి పరిస్థితి? చాలా ఏకపక్షమైన విజయాన్ని అందించారనే కదా. సో చూడాలి మరి. ఇదొక్కటే దేశంలో ప్రజలందరూ ఎదురు చూసేది 2 విషయాల కోసం. ఒకటి, మమతా బెనర్జీని ఓడిస్తుందా బీజేపీ అనేది. 2, ఇక్కడ టీవీకే విజయ్ గెలుస్తాడా అని. ఈ 2 అంశాల పట్ల మాత్రం పూర్తి స్థాయి క్లారిటీ లేదు. రేపు పొద్దున ఫలితాలు వెలువడ్డాక ప్రధానంగా అందరు టీవీలో కత్తుకుపోయి చూసేది ఈ 2 రిజల్ట్స్ ఏమైతే. మిగతా 3 రాష్ట్రాలు పెద్ద ప్రాబ్లం లేదు. ఈ 2 రాష్ట్రాల్లో ఏం జరుగుతుందని మాత్రం ఖచ్చితంగా చూస్తారు. రైట్ అన్న, చూద్దాం. ఎందుకంటే 4వ తారీఖు మనకి ఎల్లుండే కాబట్టి ఆ రోజు ఆల్మోస్ట్ మధ్యాహ్నానికల్లా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. దేశంలో ముఖ్యంగా చాలా చేంజెస్ కూడా వెస్ట్ బెంగాల్ ఎన్నికల తర్వాత మనం చూసేటువంటి పరిస్థితి కూడా. థ్యాంక్ యూ.